హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2కి సంబంధించి సెకండ్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. దాని గురించి రివ్యూ చూసేద్దాం. యాక్చువల్గా దీనిలో వచ్చేసి ఓన్లీ 1 మెంబర్ని మాత్రమే టాప్ 15లోకి పంపించారు. ఒక 3 మెంబర్స్ని అయితే హోల్డ్లో పెట్టారు. అంటే 2 గ్రీన్స్ వచ్చి ఒక రెడ్ వచ్చిందనమాట. సో ఎవరెవరిని హోల్డ్లో పెట్టారు, ఎవరు టాప్ 15కి వెళ్ళారు అతని గురించి చూసేద్దాం. టాప్ 15కి వెళ్ళిన అతని పేరు చరణ్. అతను వచ్చేసి నిజామాబాద్, 26 ఇయర్స్ ఓల్డ్. తను వచ్చేసి సిఎస్ఆర్ హోస్ట్గా చేస్తున్నాడు అనమాట. ప్లస్ తను చాలా యాక్టివిటీస్ చేస్తుంటాడు. తనైతే ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పాడు. ప్లస్ ఆర్జే జాకీగా పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు అనమాట. మల్టీ టాస్కర్. తన్ని ఒక టాస్క్ కూడా ఇచ్చారనమాట హౌస్లో గురించి. నువ్వు రేడియో జాకీవి కదా, సో డైరెక్ట్గా నీకు టాపిక్ ఇస్తానని చెప్పి టాపిక్ ఇస్తే అసలు సూపర్గా చెప్పాడు. అదే కాదు, ప్రతిదీ తను బిగ్ బాస్ బజ్గా చేయాలని చెప్పి. ఇప్పుడు ఇదేమో బిగ్ బాస్ సీజన్ 10 కదా, 10లోనేమో గెలవాలట. బిగ్ బాస్ సీజన్ 11లో అయితే బిగ్ బాస్ హోస్ట్గా, అంటే బిగ్ బాస్ బజ్కి హోస్ట్గా రావాలని చెప్పి అన్నాడు అనమాట. అంటే అప్పుడు శ్రీముఖి వీళ్ళందరూ అన్నారు, మరి శివాజీ గారు వస్తున్నారు కదంటే తనే పర్మనెంట్ కాదు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు మారిపోతుంటారు కదా అని చెప్పి అన్నట్టు. అంటే ఏ చెప్పినా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం అట్లాంటిది. అంటే చూస్తుంటే కూడా తను నచ్చుతాడనమాట. యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటంటే, ఈ అబ్బాయి టాప్ 15లో వన్ ఆఫ్ ది మెంబర్, హౌస్లోకి వెళ్ళడానికి వన్ ఆఫ్ మెంబర్గా కూడా సెలెక్ట్ అవుతాడని చెప్పి ఈ అబ్బాయిని చూస్తుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ కొంతమంది ఏమో రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. రిజెక్ట్ అయిన వాళ్ళని పక్కన పెడితే మనకి ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే అమన్ మజూద్. తను వచ్చేసి నల్గొండ బీటెక్ చేశాడు. బీటెక్ డిస్కంటిన్యూ అట. దీన్ని మాట్లాడేవి ఎట్లా ఉంటాయి అంటే, అంటే పక్కన వాళ్ళకి కామెడీ తెప్పించేట్టు, స్ట్రెస్ రిలీఫ్ అంటారు కదా, అట్లా ఉంటాయి అనమాట. యాక్చువల్గా తను బీటెక్ డిస్కంటిన్యూ చేశాడు. డిగ్రీ చేసి లా చేస్తున్నాడు. తను వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పాడు. ప్లస్ తను యాక్టింగ్ కోర్స్ చేసేట 1 మంత్. సో యాక్టింగ్ చేసి చూపించమంటే చేసి చూపించాడు, అయిపోయింది. తనకి వచ్చేసి అభిజిత్ ఒక టీషర్ట్ వేసి దానికి ఎన్ని హోల్స్ ఉంటాయి అని చెప్తే తను చెప్పలేకపోయాడు అనమాట. చెప్పలేకపోతే తన్ని ఒక ఎస్ఏలాగా రాయమని చెప్పి పక్కన కూర్చోబెట్టి సుమాని అని ఒక అమ్మాయిని పిలిచారు. తను వచ్చేసి తెలంగాణ సిద్దిపేట. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆర్మీ రిటైర్డ్ అట. ఇంకా 3 పిల్లలని చెప్పి తను ఒక చిన్న స్టోరీ చెప్పింది. 1600 సంవత్సరం అంటే 1600 ఇయర్స్ అప్పుడు ఔరంగజేబ్తో పాటు పక్కన సైనికులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చేసారట. వాళ్ళ జాక్స్ అంటారట. తను హిందీ, ఇంట్లో అయితే హిందీ మాట్లాడుకుంటుంది. మామూలుగా అన్నిటినీ ట్రెడిషనల్ అన్నిటిని ఫాలో అవుతూ ఉంటాం అని చెప్పిందనమాట. చెప్పిన తర్వాత ఇంకా తనకి ఓసిడి ఉంది, అందుకనే బాత్రూమ్స్ క్లీన్ చేయలేనని చెప్తే పేడ తెప్పించి దానిలో ఒక టాస్క్ పెట్టారు. దానిలో నుంచి కొన్ని కాయిన్స్ తీయమని చెప్పి ఆ కాయిన్స్ తీస్తూ తన గురించి చెప్పిందనమాట. అంటే తనకి ఆల్రెడీ కొన్ని జాబ్స్ కూడా వచ్చినాయి. ఆ జాబ్స్ తనకు కరెక్ట్ కాదని చెప్పి వదిలేసినట్టు అవన్నీ చెప్పింది. తనది చూస్తుంటే కొంచెం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అట్లా అది అందరికీ నచ్చి ఇద్దరైతే గ్రీన్ ఇచ్చారు. అంటే నవదీప్, అభిజిత్ గ్రీన్ ఇచ్చారు. తనేమో అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా నేను పంపించలేను, నీ ఇంకా టాలెంట్ చూడాలని ఉంది అని చెప్పి మన బిందు మాధవి అయితే తనకి రెడ్ ఇచ్చిందనమాట. సో ఇట్లా తనకి రెడ్ వచ్చింది. అమన్ మసూద్ నల్గొండ చెప్పాను కదా, తనకు కూడా 2 గ్రీన్స్ వచ్చేసి 1 రెడ్ వచ్చింది. నెక్స్ట్ రిచితా నిహార్. ఈ అమ్మాయి వచ్చేసి యాక్చువల్గా వరంగల్ ధర్మరావుపేట అంటే చిన్న పల్లెటూరు అనమాట. తను వచ్చేసి రిలేషన్షిప్స్ గురించి చెప్పింది. ఏంటంటే వాళ్ళ ఫాదర్ లవ్ తనకు లేదని చెప్పి, వాళ్ళ మదర్ మంచిగా చూసుకుంటారని చెప్పి, అంటే తన ఎప్పుడు నా మీద ప్రేమ చూపించలేదు అన్నట్టు చెప్పింది అనమాట. ప్లస్ తను ఫస్ట్ రావటమే ఒక ముసలాం వేషం వేసుకొచ్చి మామూలుగా ఇంప్రెస్ చేసింది. అంటే తను చేసే యాక్టింగ్ కూడా నచ్చిందనమాట. అంటే ఫుల్ ఎంటర్టైనర్ అన్నట్టు నచ్చి తనకు కూడా 2 గ్రీన్స్ ఇచ్చి ఒక రెడ్ ఇచ్చారు. ఎందుకంటే తను డైరెక్ట్గా పంపించడం కాకుండా తను మిగిలిన వాళ్ళతో కూడా ఎట్లా కలుస్తుందో చూడాలి అని చెప్పి. ఒక 3 అయితే రిజెక్ట్ అయ్యారు. బీబ్జాన్ ఒంగోలు ఆ అమ్మాయి అయితే రిజెక్ట్ అయింది. జాను అంటారన్నట్టు తన పేరు. తనైతే కళ్ళతో ఇంప్రెస్ చేస్తుందట. అంటే కళ్ళతో జెంట్స్ని పడేయటం ఆ అమ్మాయిది అని చెప్పి, ఆ అమ్మాయిది అంతగా నచ్చలేదు. తీస్తే నెక్స్ట్ భరత్ హైపర్ సింగర్ అనమాట. ఇతను రావటమే సింగింగ్ చేసుకుంటూ వచ్చాడు. అదైతే జనాలకి అంటే చూసే వాళ్ళకి నచ్చలేదు. ప్లస్ తను చేయలేకపోయాడు, అందుకే రిజెక్ట్ చేశారనమాట. సో సీ నెక్స్ట్ వీడియో, బాయ్.